అందరికీ చెప్పి ప్రవీణ్ పగడాల గారిని స్నేహితుడండి ఆయన. అలాగే ఆయన ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు, ఎప్పుడు ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన సడన్గా చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అటెండ్ చేశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి, సాన సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్తాను. రాజమండ్రి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగింది, చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఈ బయట తీసుకురావాల్సిన అంశం. ఎందుకంటే ఇది మతవరాన్ని పులుకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం. దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయట తీసుకురావాల్సిందే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. నేను అలాగే ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అని కొంతమంది అన్నారు, ఇన్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి పరిశీలించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన నిజాలు ఏంటో బయటికి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, క్రైస్తవ పెద్దలు చాలామంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చేస్తా మీడియా వాళ్ళందరికీ మా నమస్కారాలు. ఈరోజు ఉదయం ప్రముఖ క్రైస్తవ వక్త, డిబేటర్, మంచి ప్రసంగికులు, రక్షణ టీవీ వేదికగా అనేకమైనటువంటి చర్చా వేదికలు నిర్వహించినటువంటి ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు, సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో ఉదయం ఎన్ని గంటలకు ఆయన చనిపోయారనేది మాకు తెలియదు. ఆయన దివాన్ చెరువు రోడ్డు పక్కన విగత జీవిగా పడున్నారు. ఆయన తల మీద బలమైన గాయాలు అయ్యాయి, పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది. సో అది హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు. రెండోది, ఆయన బైక్ స్పీడ్గా నడిపే వ్యక్తి కూడా కాదు, చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాకనే పోలీసు వారు వచ్చారు. మొదట దాన్ని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరాం. దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం. సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు, అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి